భుక్తి, ఫస్ట్ యుక్తి, భుక్తి, భక్తి, ముక్తి. ఇది కదా సీక్వెన్స్ ఆయన చెప్పింది. ఫస్ట్ యుక్తి అంటే నువ్వు తినడానికి కావలసినటువంటి స్కిల్. అంటే స్కిల్ అంటే కొంతమంది చదువు చెప్తారు, కొంతమంది కుమ్మరి, కొంతమంది కమ్మరి, కొంతమంది చాకలి. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి వృత్తులే, ఏవి తక్కువవి కావు. ఇవన్నీ కూడా గొప్ప వృత్తులే. కొంతమంది ఉపాధ్యాయులు, కొంతమంది లాయర్సు. ఇవన్నీ కూడా యుక్త విచక్షణంతో సంపాదించుకోవాలి. అంటే నేను సంపాదించిన ధనము యుక్తముగా ఈవెన్ అగ్రికల్చర్ రైతులు కూడా ఉన్నారు కదా. అలాగే గోవులు కాసేవాళ్ళు కూడా పక్కదారిలో చాలా సంపాదించవచ్చు. అట్లాగే లాయర్లు పక్కదారిలో చాలా సంపాదించవచ్చు. టీచర్సు పక్కదారిలో సంపాదిస్తున్నారు. ఎట్లా సంపాదిస్తున్నారు టీచర్స్ పక్కదారిలో? ఒక ఎగ్జాంపుల్ చెప్పమ్మా. టీచర్వేగా, చేయట్లేదా? నువ్వు కాదు, నీ సంగతి కాదు, మిగతా వాళ్ళ సంగతి చెప్పు. నిన్నట రియల్ ఎస్టేటు, చిట్టీలు. రాత్రి కృష్ణ భగవానుడు రియల్ ఎస్టేట్ గురించి ఎంత అది చేయటం ఎంత తప్పో చెప్పాడు మధుసూదనారాయణ స్పీచ్లో. సో రియల్ ఎస్టేటు, చిట్టీలు. ఇక్కడ చిట్టీలు లేని వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. లేదా? చిట్టి లేదా? వెరీ గుడ్. చిట్టి లేదా? ఇంకా వెరీ గుడ్. మిగతా అందరికీ చిట్టీలు ఉన్నాయా? ఆడవాళ్ళకి చిట్టీలు ఎవరెవరికి ఉన్నాయా? చిట్టి బిజినెస్ ఎవరెవరు? కట్టేటోళ్ళు, ఎత్తేటోళ్ళు, అన్ని రకాలు. చిట్టి ఉందంటే తప్పు. అది ఉందా చిట్టి? అందుకే అన్నిసార్లు బాధపడ్డావు. ఆ చిట్టి తీసేసి ఆ చిట్టి కాస్త చిట్టా కింద మారుతుంది. అందుకని సరే. ఇప్పుడు ఏంటి అంటే అవి నిన్ను రిస్క్లో పడేస్తాయి. 2 సార్లు ఎంత పెద్ద రిస్క్లో పడ్డావో చూసుకో. అది అందుకని అట్లాంటి చిట్టీలు వద్దని చెప్పేది. ఇంతకీ ఏం చెప్తున్నాను? యుక్తి, భుక్తి. సో యుక్త విచక్షణతోటి భుక్తిని సంపాదించండి. ఈవెన్ రైతులు కూడా. కనకయ్య, ఎరువులు తగ్గిస్తున్నావా లేదా ఇంకా పెంచుతున్నావా? ఇప్పుడు నీకు 12 ఎకరాలు ఉంటే ఈ పాటికి పావు అన్నా అట్లీస్ట్ ఒక 4 ఎకరాలన్నా ఎరువులు లేకుండా పండించు. అట్లా చెయ్యి మెల్లమెల్లగా. అంటే ఇప్పుడు చూడండి, ఆ మందులే మళ్ళీ మనం తింటున్నాం. అందుకే ఇప్పుడు చిన్న పిల్లలకి ఇన్ని రకాల వ్యాధులు వస్తున్నాయి. సో రైతు ఏం పాపం చేయట్లేదు నిజానికి. అందరికీ అతను భోజనం పెట్టి అన్నదాతగా పేరు పొందుతున్నాడు. కానీ అన్నంలో మనం విషం కలిపితే ఏం లాభం? విషం కలిపామనుకో అన్నదాత పుణ్యం కాస్త మా పాపం కింద మారిపోతుంది. సో ఆ విధంగా రైతులు, టీచర్లు పక్క రియల్ ఎస్టేటు, చిట్టీలు చేస్తే వాళ్ళు టీచర్స్ కాదు కదా, చీటర్స్. దే ఆర్ నాట్ టీచర్స్, దే ఆర్ నరసింహులు, దే ఆర్ చీటర్స్. అవునా? చీట్ చేస్తున్నాం సమాజాన్ని. చీటింగ్ అంటే తెలుసా? ఏంటంటే చీటింగ్ అంటే మోసం చేయడం. ఓకే. లాయర్సు నిజమైనటువంటి న్యాయమైన కేసులు తీసుకోకుండా అన్యాయం భుక్తి కోసం అని చెప్పి మాకు వెంకటేశ్వర్లు గారు ఒకటి చెప్పాడు. అది వృత్తి ధర్మం అని చెప్పాడు. వృత్తి ధర్మం కింద మేము వాడు అన్యాయం చేసినా తప్పు చేసినా వాడిని రక్షించాలి. అప్పుడు వాడిని ఏమంటారండి? లాయర్ అంటారా? లయర్స్ అంటారు. లాయర్స్ కాదు, లయర్స్ అవుతారు. అంటే అబద్ధాలని పెంచి పోషించే వాళ్ళు అవుతారు. ఆ విధంగా సంపాదించిన ధనం ఏమవుతుందండి? అది భుక్తికి వెళుతుందా, ముక్తికి వెళుతుందా? భుక్తికి వెళ్ళి తర్వాత విషం కింద మారుతుంది. ఓకేనా? ఇంకా కుమ్మరి, ఆ పాత కుండలకి కుమ్మరులు ఏం చేస్తూ ఉంటారంటే దానికి అప్పటికప్పుడు కాస్త ఏదో పూసి మన ఎదురుకుండా నీళ్లు ఇట్లా పట్టుతారు. పట్టగానే నీళ్ళు కారట్లేదని మన ఇంటికి తెచ్చుకుంటాం. ఇంటికి తెచ్చుకోగానే ఆ కుండ కారటం మొదలు పెడుతుంది. సో ఆ విధంగా. అలాగే గోల్డ్ స్మిత్లు, అది చొక్కం బంగారం అని చెప్పి, అదేంటి 25 క్యారెట్సా అంతేనా, 24 క్యారెట్స్ బంగారం అని చెప్పి అందులో కాస్త రాగి కలిపి ఇస్తారు. సో వాళ్ళు చేసేది కూడా
మోసమే. సో ఈ విధంగా అంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా సంపాదించిన సంపాదనలో ఆర్జన దోషం ఉంటుంది అని అంటారు. సో ఎప్పుడైతే ఆర్జన దోషంతో కూడినటువంటి భోజనం మనం చేస్తూ ఉన్నామో భక్తి నుంచి ముక్తికి వెళ్ళలేము. ముక్తికి వెళ్ళాలంటే నీవు యోగి భవార్జున అంటే నువ్వు యోగస్థుడవై కర్మ చేయమని చెప్పి కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తాడు. సో కేవలం ఒక భక్తుడిలాగానే, భక్తులంటే నిరంతరము ఒక అడుక్కునేవాడిలాగానే మిగులుతాం, నిరంతరము ఒక భగవంతుడిని అడుక్కునేవాడిలాగానే మిగిలిపోతాము. కానీ మనం ఏమంటాం, ఐఎమ్ వెరీ ఇండిపెండెంట్ అండి, ఐఎమ్ సెల్ఫ్ డిపెండెంట్, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. కానీ బట్ ఇండైరెక్ట్లీ వీఆర్ ఆల్ బెగ్గింగ్ ద లార్డ్, అంటే కేవలం భక్తులుగా మిగిలిపోతున్నాము, యోగులుగా మారటలా. యోగం అంటే ఏంటి, అక్కడ యుంజతే ఇతి యోగ, యుంజతే ఇతి యోగ అంటే కలసిపోవటం. భగవంతుడి యొక్క సర్వ సద్గుణాలు మనం కూడా అలవరుచుకొని ఆయనలాగానే చివరికి మనం ఆ భగవంతుడి స్వరూపంలో లీనమయ్యేవాడే యోగి. సో ఆ నువ్వు యోగివి కావాలి అంటే నీకు యోగ్యత ఉండాలి. నువ్వు యోగివి కావాలి అంటే నీకు యోగ్యత కావాలి కదా. గురుగారు రాత్రి ఏం చెప్పారంటే, నేను కేవలం రాత్రి గురుగారు చెప్పిన దాని మీదే చెబుతున్నాను, మధుసూదనార్యులు రాత్రి చెప్పినటువంటి సత్సంగం విషయాన్ని చెప్తున్నాను, సొంతంగా ఇక్కడ ఏం చెప్పట్లేదు. యోగివి కావాలంటే నీకు యోగ్యత కావాలి. ఎలాగ టీచర్ కావాలి అంటే నువ్వు ఒక బిఏనో ఒక గ్రాడ్యుయేషనో ఎలా ఉండాలి. అలాగే గోల్డ్ స్మిత్ కావాలంటే నీకు ఒక దాంట్లో అది బంగారం, మంచి బంగారం ఏదో తెలియాలి, ఎలా దాన్ని తయారు చేయాలో, ఎలా దాన్ని కరగబెట్టాలి, ఇవన్నీ మీకు తెలియాలి. సో ప్రతిదానికి ఒక స్కిల్, ఒక యుక్తి లేనిదే మనం జీవనాధారాన్ని గడించలేము. సో ఇంతకీ ఏంటంటే భక్తుడు యోగిగా మారాలంటే యోగ్యత కావాలి. యోగ్యత అంటే ఏంటి, ఎప్పుడు వస్తుంది, యుక్తాయుక్త విచక్షణతో కూడినటువంటి ధనార్జన ఎప్పుడైతే నువ్వు చేస్తావో, యుక్తాయుక్త విచక్షణ. రాత్రి మా అబ్బాయి బాలకృష్ణ ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏదో ఒక రియల్ ఎస్టేట్ అది ఒక దాంట్లో ఒక తీర్పు ఏదో ఇచ్చానన్నావు కదా, ఆ తీర్పు ఇచ్చినప్పుడు అతను ఇంకా కాస్త ఎక్కువగా అడిగి తీసుకోవటానికి వీలున్నది, తీసుకోవచ్చు కూడా. కానీ అమ్మగారు నాకు మనసు రాలేదు, నేను ఎక్కువ తీసుకోలేదు అంటే ఎంత ఆ లిటిగేషన్ అనాలా దాన్ని, ఆ లిటిగేషన్కి ఎంత అవసరమో నేను అంత మాత్రమే తీసుకున్నాను. అతను ఇవ్వడానికి రెడీగా ఉన్నా నేను అడిగితే అతను ఇస్తాడు, కానీ నాకు తీసుకోవాలని మనస్కరించలేదు. అంటే అక్కడ అతను యుక్తాయుక్త విచక్షణని వాడటం వల్ల ఈ సొమ్ము అనవసరంగా అతని నుంచి నేను తీసుకోవటం అవుతున్నది, ఇది నాకు శ్రేయస్కరం కాదు, ప్రేయస్కరం అవుతున్నది అని అతను ఆలోచించి దాన్ని నిరాకరించాడు.